అవి సేమ్ ప్రాపర్టీస్ మళ్ళీ ప్రసాదంపాడులో సేమ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది తీసుకుని రావడం జరిగింది. ఇదే ప్రసాదంపాడు గేటెడ్ కమ్యూనిటీలో అండి. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ చూశారు కదా, అలాగే ఇది నార్త్ ఫేసింగ్. నార్త్ ఫేసింగ్ వచ్చేసరికి ఏంటంటే దీంట్లో టోటల్ ఎస్ఎఫ్టీ అనేది మనకు పెరగడం జరుగుతుంది. లైక్ 2100 ఎస్ఎఫ్టీ టోటల్ ఎస్ఎఫ్టీ వస్తుంది. 1650 వచ్చేసరికి ప్లెంత్ ఏరియా ఉంది. ఓన్లీ లివింగ్ ఏరియానే 1650 ఎస్ఎఫ్టీ వస్తుంది. విత్ కబోర్డ్ బాక్స్ వితౌట్ కబోర్డ్ బాక్స్ చేసేయడం జరుగుతుంది. 70 స్క్వేర్ యార్డ్స్ అనేది అన్డివైడెడ్ షేర్ చేయడం జరుగుతుంది. ఇది డైనింగ్ ఏరియా కూడా చాలా మంచి స్పేస్ ఇచ్చారు. ఇటు కార్నర్లో సిట్అవుట్ ఏరియా వేయడం జరిగింది. బయట మనం కూర్చోడానికి కూడా మంచి స్పేస్ ఇచ్చారు ఇక్కడ. అలాగే చూసుకోవచ్చు వంటగది, కిచెన్ కూడా మీకు మోడ్యులర్ కిచెన్ రెడీ చేసి ఇస్తారు. ప్రస్తుతం అండర్ వర్క్లో ఉంది, కన్స్ట్రక్షన్లో ఉంది. ఓకే, ఇది వచ్చేసరికి వాష్ ఏరియా. అండ్ అలాగే కిచెన్ నుంచి బయటికి రాగానే తిన్నగా మనకి క్రాకరీ యూనిట్ పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు, చాలా లగ్జరియస్గా స్పేస్ బాగుంటుంది. 6x6 గేట్ వేసిన తర్వాత కూడా ఇక్కడ మంచి స్పేస్ ఇచ్చారు. ఇది డ్రెస్సింగ్ ఏరియా సెపరేట్గా ఇచ్చారు. అండ్ ఇది వాష్రూమ్. అలాగే చూసుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ దాని పక్కనే వచ్చింది. ఇది కూడా మంచి స్పేస్తో ఇవ్వడం జరిగింది విత్ అటాచ్ బాత్రూమ్. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ పక్కన ఉంటాయి. ఆపోజిట్లో మనకి గెస్ట్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇది వచ్చేసరికి 90 lakhs చెప్తున్నారు. మనం మాట్లాడుకోవచ్చు, స్లైట్లీ నెగోషియబుల్. హరి అప్. ఇందులో 4th ఫ్లోర్ ఒక ఫ్లాట్ మాత్రమే మిగిలి ఉంది. తొందరగా రండి. థ్యాంక్ యూ.